డాటర్ స్ట్రోక్, కవితకు సిబిఐ నోటీసులపై రాష్ట్ర వ్యాప్త చర్చ. కేసీఆర్ వ్యూహంపై అనేక ఊహాగానాలు. లిక్కర్ స్కామ్తో బీఆర్ఎస్కు భారీ డ్యామేజ్. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి దారితీసిన పరిస్థితి. పార్లమెంట్ ఎన్నికల వేళ నోటీసులతో తిప్పలు. కూతురు పనికి కేసీఆర్ అవస్థలు. ఈ కొడుకు కూతురు వీళ్ళు చేసిన నిర్వాకానికి కేసీఆర్ తలెత్తుకోలేని పరిస్థితి తీసుకొచ్చిండు. ఏమంటారు కదా, పండిత పుత్ర డాష్ 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 అని. అట్లా తయారైంది పరిస్థితి. ఈమెనేమో సారా దందా, ఆయనేమో ఇంకో దందా. రూపాయి పనికిరాలి ప్రజలకి. ఏమైనా బయటికి వెళ్తే ఏడ భూమి ఉంది, ఏడ పైసలు ఉన్నాయి, ఏడ ఎవరిని ముంచాలి, ఎవరిని కొట్టాలి, ఇదే పని. కవిత తన సొంత ఇమేజ్ కంటే కేసీఆర్ కూతురుగానే పాపులారిటీ సంపాదించుకున్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక తండ్రి చాటు బిడ్డగా పదవి దక్కించుకున్నారు. వడ్డించేవారు మనవారైతే నల్లి బొక్కలకు కొదవేముంది అనే తీరుగా ఇంటి పార్టీలో ఆమె ఆడిందే ఆట పాడిందే పాటగా సాగిందనే విమర్శలు పుట్టినాయి. ఇక తెలంగాణలో అసలు ఆడపడుచులు లేనట్లు, కవిత మాత్రమే తెలంగాణ ఆడపడుచు అనే స్టాంపు ముద్రించుకొని చేసిన ఘనకార్యాలపైన ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. ఇదే సమయంలో ఢిల్లీ లిక్కర్ స్కామ్ బీఆర్ఎస్ పునాదులను కదిలించింది. ఇప్పుడు దీంట్లో మరి కేసీఆర్ ఏమైనా శుద్ధపూసనా? కేసీఆర్ మరి ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఏం చేసిండా? ఇప్పుడు ఈమెని ఫ్లైట్లు ఎక్కించుకొనే కదా మొత్తం అన్ని రాష్ట్రాలు తిప్పింది. నా కూతురు నా కూతురు అని. ఆయనకు కూడా భాగస్వామ్యం ఉన్నది. వీళ్ళు ఏం చేశారు? ఆయన 10% అవకాశం కల్పిస్తే వీళ్ళు ఇంకా 90% దూసుకుపోయారు. చివరికి మునిగింది ఎవరు? ఈ కుటుంబం బాగానే ఉంది, వాళ్ళకేం పోయింది? కోట్ల రూపాయలు సంపాదించారు, విదేశాలు దాచిపెట్టుకున్నారు, బినామీల పేర్లతో భూములు ఉన్నాయి. మునిగింది ఎవరు? కష్టపడి రక్తం చిందించి ఇటుక పేర్చి పార్టీని నిర్మాణం చేసుకున్న బీఆర్ఎస్ కార్యకర్తలు, ఆ టీఆర్ఎస్ తెలంగాణ ఉద్యమకారులు, ఆ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ముంచినారు నిండా. వాళ్ళకేమైనా మిగిలిందా? ఏం మిగిలిన చేతిలో చిప్ప తప్ప. జీవితాలను త్యాగం చేసేది వాళ్ళకి ఒక్క రూపాయి వాళ్ళకి లాభం జరిగింది లేదు 10 సంవత్సరాలుగా. ఈ దుర్మార్గులు మాత్రం కోట్ల వెనకేసుకున్నారు. ఇప్పుడు వీళ్ళ ఇండ్ల ముందు ధర్నా చేయాల్సి వస్తే ప్రజలు కాదు, భూములు కోల్పోయిన వాళ్ళు ఇంకెవరో కాదు, బీఆర్ఎస్ ఈ టీఆర్ఎస్ కార్యకర్తల పోయి ఇండ్ల ముందు ధర్నాలు చేయాలి. కవిత తన సొంత ఇమేజ్ కంటే కేసీఆర్ కూతురుగా పాపులారిటీ సంపాదించుకున్నారు. ఇక తెలంగాణలో అసలు ఆడపడుచులే లేనట్లు, కవిత మాత్రమే తెలంగాణ ఆడపడుచు అనే స్టాంపు ముద్రించుకొని చేసిన ఘనకార్యాలపైన ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. ఇదే సమయంలో ఢిల్లీ లిక్కర్ స్కామ్ బీఆర్ఎస్ పునాదులు కదిలించింది. ఇది కొనసాగుతుండగా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో అధికారానికి దూరమైన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు ఇప్పుడు మళ్ళీ వచ్చిన సిబిఐ తాజా నోటీసు మరో దెబ్బ ఎంపీ ఎలక్షన్లకి ముందు. మళ్ళీ ఇప్పుడు ఇంకా ఉద్యమం గుర్తుకు రాలే, స్టార్ట్ చేస్తుంది ఇయ్యాలనో రేపో. ఆ సిబిఐ నోటీస్ ఇచ్చి 26వ తేదీ రమ్మన్నది. ఇక రేపు వెళ్ళినా మరో ఉద్యమం అని స్టార్ట్ చేస్తుంది. మళ్ళీ ప్రెస్ మీటు, మళ్ళీ చలో ఢిల్లీ, మళ్ళీ 4 ప్లకార్డ్స్, మళ్ళీ వెనక 100 మంది, మళ్ళీ స్టార్ట్ అవుతుంది ఆ డ్రామా.